వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. పెన్షన్ల కోతపై ప్రభుత్వం కీలక ప్రకటన, వారివి రద్దు. ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ నిర్వహణ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల మొత్తాన్ని పెంచి ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దనే పంపిణీ చేస్తుంది. తాజాగా పెన్షన్ల అర్హత జాబితాలపైన క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వ సమాచారం సేకరించింది. అందులో పలువురు అనర్హులు దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఈ అంశంపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల కోత కొనసాగింపుపైన స్పష్టత ఇచ్చింది. ఆ స్పష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, ఈ విషయాన్ని మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేంటో ఇప్పుడు ఏంటంటే, ఏపీలో దివ్యాంగ పెన్షన్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి. దీనిపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. గత కొన్ని రోజులుగా 4,50,000 పెన్షన్లు తొలగించారని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని చెప్పారు. 65 లక్షల పెన్షన్ను ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తుందని వివరించారు. వృద్ధాప్యంలో ఉన్న భర్త చనిపోతే భార్యకు కూడా పెన్షన్ ఇస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. దివ్యాంగుల పెన్షన్లో నకిలీ సర్టిఫికేట్తో గత ప్రభుత్వంలో నమోదయ్యాయని పేర్కొన్నారు. వీటిపైన 9 నెలలుగా పరిశీలన జరుగుతుందని చెప్పారు. పెన్షన్ల రద్దు చర్చ వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు. ఆరోగ్య కారణాలతో ఇస్తున్న ప్రతి పెన్షన్ను పరిశీలన చేస్తామని మంత్రి శ్రీనివాస్ వివరించారు. మొత్తంగా 7,95,000 పెన్షన్ల వెరిఫికేషన్ జరిగిందని చెప్పారు. 20,000 మంది డిసేబుల్లో అనర్హత ఉన్న వారిని వృద్ధా పెన్షన్లో కన్వర్ట్ చేస్తున్నామని వెల్లడించారు. దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్న వారిలో 80,000 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. వీరు తగిన సర్టిఫికేట్ ఇస్తే వారికి పెన్షన్ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. అనర్హులు ఉంటే పెన్షన్లు రావని మంత్రి తేల్చి చెప్పారు. అర్హులకు మాత్రమే పెన్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. దివ్యాంగుల పెన్షన్లో నకిలీ సర్టిఫికేట్తో గత ప్రభుత్వంలో నమోదయ్యాయని వివరించారు. ఇప్పటికే పెన్షనర్ల అర్హత జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని నిర్ణయించారు. అనర్హులు కోరితే తిరిగి పరిశీలన చేయాలని నిర్ణయించారు. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.